ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు 75 అమృత్ రైల్వే స్టేషన్స్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో 3 మన రాష్ట్రంలో ఉన్నాయి. అది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఒకటి రాయనపాడు కృష్ణా జిల్లాలో, రెండవది మంగళగిరి గుంటూరు జిల్లాలో, మూడవది కంబం మార్కాపురం జిల్లాలో. ఈ 3 కూడా ఈవేళ ప్రారంభించడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ యొక్క అమృత్ భారత్ ఈ స్టేషన్ స్కీమ్ కింద మొత్తం 1300 రైల్వే స్టేషన్స్ని దేశవ్యాప్తంగా కూడా అప్గ్రేడ్ చేయటం, మోడర్నైజ్ చేయటం, అత్యాధునిక ఫెసిలిటీస్ని అక్కడ ప్రయాణికులకు ఏర్పాటు చేయటం, వైఫై లాంటివి కూడా అందుబాటులోకి తీసుకురావటం, అలాగే టికెటింగ్ కూడా ఒక డిజిటల్ వాటిని అప్గ్రేడ్ చేసే ఆ యొక్క సేవలు కూడా దాన్ని ఈజీగా చేయటం, ఈ వెయిటింగ్ హాల్స్ను కూడా చాలా క్లీన్గా అన్నీ విత్ మంచి టాయిలెట్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఉండే విధంగా చేయటం, అలాగే ప్రీమియం లాంజెస్ పెట్టడం, మరీ ముఖ్యంగా ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ ప్యాసింజర్స్కి ట్రావెల్ చేసేప్పుడు రైల్వే స్టేషన్స్లో స్టెప్స్ అయ్యి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కటం ఇబ్బంది, వారికి తీసుకెళ్లే వారికి కూడా అది ఇబ్బంది. కాబట్టి వారికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా అక్కడ వీల్ చైర్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, అలాగే ర్యాంప్స్, ఎలివేటర్స్ ఇట్లాంటి అన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయటం ఈ యొక్క దీంట్లో అమృత్ స్టేషన్స్ స్కీమ్లో భాగంగా అవన్నీ కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క ఆర్కిటెక్చర్ అది కూడా చూస్తే, అంటే ఒక ఎయిర్పోర్ట్స్ ఎట్లా అయితే ఉంటాయో నీట్గా ఒక చూస్తానికి మంచి అందంగా, అలాగే ఈ యొక్క రైల్వే స్టేషన్స్ని కూడా కల్చరల్ హెరిటేజ్ అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి కల్చర్ ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి విధంగా ఆర్కిటెక్చర్ కానీ, ఇంటీరియర్స్ కానీ, అలాగే అక్కడ చిన్న చిన్న సిటీ సెంటర్స్ అంటే రైల్వే స్టేషన్స్లో కూడా వాళ్ళకు కనెక్టింగ్ ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి చిన్న చిన్న పర్చేజెస్ అక్కడ తీసుకునేటువంటి విధంగా, షాపింగ్ చేసుకునేటువంటి విధంగా, లోకల్గా తయారు చేసేటువంటి ఆర్టిజన్స్ చేసేటువంటి ఆ యొక్క గూడ్స్ కానీ, ఏదైతే క్రాఫ్ట్ కానీ అవన్నీ కూడా అక్కడ షాపింగ్ సెంటర్స్లో అవైలబుల్గా ఉండేటువంటి విధంగా పెట్టడం, ఇవన్నీ చేయటం మూలంగా ఏమంటే ఒక ఎకానమీ కూడా మనకి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్స్ని మోడర్నైజ్ చేసి అప్గ్రేడ్ చేసిన తర్వాత వీటిని దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్స్ కానీ, బస్ స్టేషన్స్కి కానీ, ఎయిర్పోర్ట్స్కి కానీ కనెక్టివిటీ కూడా ఉన్నట్లయితే ప్యాసింజర్ యొక్క కమ్యూట్ చాలా కంఫర్టబుల్గా, ఈజీగా, ఎక్కువ మంది ప్రయాణం చేయటానికి వీలుగా మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈవేళ మోడీ గారు ఆలోచన చేయటమే కాదు, ఈవేళ 75 రైల్వే స్టేషన్స్ని ప్రారంభించటం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరపున మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.